దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 10:27 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండట దీర్ఘాయువునకు కారణము. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మానవుడు ఏ విధముగా పుట్టాడు, ఏ విధముగా మరణిస్తాడు, ఇవన్నీ కూడా దేవుడు చక్కగా మనకి తెలియచేశారు. అయితే నరుని యొక్క కాలగతులు, నరుని యొక్క ఆయుష్, అతని యొక్క ప్రాణము అంతా కూడా దేవుని యొక్క వశములో ఉన్నవి. అయితే నరుడు గడ్డి వలె గతించిపోతాడు, ఎండిపోతాడు అని దేవుడు సెలవిచ్చారు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే మెతుషెల 969 సంవత్సరాలు జీవించాడు. అలాగే నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి నిందారహితుడిగా నీతిమంతుడిగా జీవించాడు. అతను 950 సంవత్సరాలు జీవించాడు. అబ్రహాము గారు 175 సంవత్సరాలు జీవించారు. యోబు 140 సంవత్సరాలు జీవించాడు. అలాగుననే మోషే గారు 120 సంవత్సరాలు జీవించారు. మరి మన యొక్క ఆయుష్ కొద్దిగా అయిపోయిందని దేవుడు సెలవిచ్చారు. మన ఆయుష్ 70 సంవత్సరాలని, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని దేవుడే సెలవిచ్చారు. కనుక మన యొక్క ఆయుష్, మన యొక్క కాలగతులన్నీ దేవుని వశములో ఉన్నవి. కనుక మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఎప్పటి వరకు జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తమైనది. మరి దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు దేవుడు మన ద్వారా జరిగించవలసినటువంటి కార్యాలు నిమిత్తము మనల్ని ఆయన ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన తన కనుపాపలాగా కాపాడుతారు. నరులను ఆయన నేలమంటుతో చేసి ఉన్నానని జ్ఞాపకం చేసుకుంటున్నారు. కనుకనే మనము ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఈ విధముగా దేవుని చేత కాపాడబడి జీవించగలుగుతున్నాము. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న బిడ్డల్ని ఈ రక్తముతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను ఇప్పుడే యేసునామమున ముట్టి స్వస్థపరచండి. అప్పు సమస్య నుంచి విడిపించండి. కుటుంబంలో తండ్రి సమాధానం, సంతోషం ఇవ్వండి. అయ్యా, ఉద్యోగుల అభివృద్ధి, ఆశీర్వాదం ఇవ్వండి. వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి. అయ్యా, పిల్లలు రాసిన ఎగ్జామ్స్లో మీరు తోడుగుండి జ్ఞానము, తెలివి దయచేయండి. వారి యొక్క స్కూల్లో వారి సమస్త విషయాలన్నీ కూడా సమృద్ధిగా నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా నీ ప్రజలకు మీరే తోడయుండి నడిపించమని, కీడు శోధనాపాలని తప్పించమని యేసు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.